నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నకిలీ విత్తనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మకు ఇచ్చే 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు ఉండేవి కాదన్నారు రేణుకా చౌదరి. పరిస్థితి ఏర్పడుతుంది. నిధులన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఇదా ప్రగతి? మీడియా కోసము ఇవన్నీ 50 టీఎంసీ పాలేరు చెరువు ఈ 3 భూములు కాంట్రవర్సీ 2 విధాలుగా కథలు వింటున్నాం. కానీ వాస్తవంగా కొన్ని గ్రామాల్లో డాక్యుమెంట్స్ ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి స్టేటస్ మార్చేసి ఇవాళ యూకేఎస్ ప్లాంటేషన్స్ ఉన్న చోట ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి ప్రజల్ని మభ్యపెట్టేది లేదా ఎస్టీని హింస పెట్టే విధానం తప్పితే ఇంకోటి కాదు. నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ నేను అడుగుతున్నాను, దీనిపైన వాళ్ళు స్పెసిఫిక్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అర్థమైంది. ముఖ్యమంత్రి గారికి తెలుసా